ఆహూతులైన రసజ్ఞులకు విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ శృతిలయ మ్యూజిక్ అకాడమీ పక్షాన సహృదయపూర్వక సాదర స్వాగతం. మీ అందరి సమక్షంలో శృతిలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని సగర్వంగా జరుపుకోబోతోంది. ఈ సంస్థ ఉన్నతికి కారకులైన ప్రతి ఒక్కరికి సభాముఖంగా తొలుత వినయపూర్వకంగా ప్రణామాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మఖలో పుట్టి పుబ్బలో మాయమైనట్టుగా కొన్ని సంస్థలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక సదుద్దేశంతో, సద్భావనతోటి, సదాశయంతో స్థాపించబడినటువంటి సంగీత శిక్షణాలయం శాఖోపశాఖలుగా విస్తరించడం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క భిక్షగా భావించాలి. అటువంటి విశేషం, సంపూర్ణమైనటువంటి కరుణ, అమ్మవారి దీవెన నిండుగా ఉన్నటువంటి స్వరూప గారు తాము తలపెట్టిన ఈ శృతిలయ మ్యూజిక్ అకాడమీ సంస్థ 2011 డిసెంబరు 5న ప్రారంభించబడి ఆ తర్వాత కేవలం 5 విద్యార్థులతో ప్రారంభించబడిన సంస్థ గత ఏడాది ఇక్కడ వార్షికోత్సవం జరుపుకునే నాటికి సుమారుగా 40 మందితో ఎదిగి ఇవాళ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 70 మంది పిల్లలతోటి తన వృద్ధిని తాను చూసుకుని సగర్వంగా మురిసిపోతున్నటువంటి సందర్భంలో సంస్థ పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కురిపించే తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా నమోవాకాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రత్యేక సంబరాన్ని కాస్తంత హుందాగా, కాస్తంత ప్రతిష్టాత్మకంగా పెద్దల సమక్షంలో జరుపుకోవాలనే సదాశయంతో గౌరవనీయులు రసమయ్య బాలకిషన్ గారిని, బీబీ పాటిల్ గారు, తనిగళ్ళ భరణి గారు ఇత్యాది పెద్దలు అనేక మందిని మనం స్వాగతించుకోవడం జరిగింది. కాసేపట్లో వారంతా విచ్చేస్తారు. ఇప్పుడు మొట్టమొదట ఏ విశేష కార్యక్రమమైనా లాంఛనంగా దీపారాధనంతో ప్రారంభించుకోవటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. దాన్ని అనుసరించి మన మధ్య ఉన్నటువంటి పెద్దల్ని వేదికకు స్వాగతిస్తూ ఉన్నాం. ఉమ్మనమ్మ గారిని మొదట వేదిక రావాల్సిందిగా ప్రార్థన. అలాగే గౌరవనీయులు ఎస్సీపీ గారు గిరిధర్ గారి కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. వారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. రత్నజ గారిని వేదిక రావాల్సిందిగా ప్రార్థన. రత్నజ గారు రమణ గోగుల గారి సోదరిమణి. అలాగే పెద్దావిడ స్వరూప గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. మరొక ఆత్మీయ అతిథి అమరావతి స్కూల్ కరెస్పాండెంట్ గౌరవనీయులు శ్రీ ప్రమోద్ రెడ్డి గారు మన కార్యక్రమానికి ఆత్మీయంగా మక్కువతోటి, ప్రేమతోటి రావడం జరిగింది. వారికి హార్దిక స్వాగతం.
ఈ ఐదుగురు కలిసి ఇక్కడ దీపారాధన చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మ అనేది దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక ఈ విశేష సంబరం శ్రుతిలయ మ్యూజిక్ అకాడమీ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ దీపం వెలగబోతున్నటువంటి కాంతులు వెదజల్లేటువంటి సందర్భంలో శ్రవణ శుభకంగా వేదోక్తంగా తమ శుభకామన తెలియజెప్తారు. మా మిత్రులు ప్రియ సోదరులు శ్రీనగర్ కాలనీ నుంచి ప్రత్యేకంగా విచ్చేశారు. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో అర్చక స్వాములుగా ఉన్నారు. వారి యొక్క వేదోచ్చారణం. शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तच्छम्यो रावृणेमहे दातुं यज्ञाय दातुं यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. ప్రణామాలు మీకు, ధన్యవాదాలు. ఇప్పుడు దీపారాధన గావించినటువంటి ఈ పెద్దలందరికీ కూడాను శ్రుతిలయ మ్యూజిక్ అకాడమీ పక్షాన ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కని బహూకరిస్తున్నారు. ఇది సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి సత్కారమే అయినా కాస్తంత సుశాస్త్రీయంగా కాస్తంత భిన్నంగా పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకోవాలనేటువంటి ఒక సదాశయంతో సలక్షణంగా హరితాన్ని వ్యాపింపజేసేటువంటి ఉద్దేశంతో మొక్కలని బహుకరిస్తున్నారు. ఒక్కొక్క మొక్కని మహావృక్షాలుగా ఎదిగింపజేసేటువంటి బాధ్యత మీదిగా మనవి చేస్తూ మట్టి రేణువుల పుట్టెడు ప్రేమ వానచినుకుల వాత్సల్యం మధ్య అణువంత బీజం అనంతమైనటువంటి మహావృక్షంగా ఎదుగుతుంది అంటారు. అటువంటి మహావృక్షాలు శాఖోపశాఖలుగా వీరి సువర్ణ హస్తాల నుంచి విస్తరించాలని, మంచి భావనలు సదాలోచనలు లోకమంతా వెల్లివిరియాలని పెద్దలు ఎప్పుడో పూర్వాశ్రమంలోనే ఋగ్వేదంలో ఒక గొప్ప వాక్యం చెప్పారు. ఆనో భద్ర క్రతవో ఎంతో విశ్వతః లెట్ ది నోబుల్ థాట్స్ కమ్ టు us ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్నారు. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి వచ్చినట్లయితే సమాజం అంతా పచ్చదనాల తరువుగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాటగా గుర్తు చేస్తూ ఇక జాప్యం లేకుండా మొట్టమొదటి కదంబంలో విశేషంగా శ్రియ వేదికకి వస్తోంది. ఇవాళ శ్రుతిలయ మ్యూజిక్ అకాడమీ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో పాటల పంచామృతాన్ని ఆస్వాదించబోతూ ఉన్నాం. 3 సంవత్సరాల పసిపిల్లల నుంచి దాదాపు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళ దాకా ఇందులో విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ సంగీత లక్ష్మి యొక్క కృప కోసం, ఆదరణ కోసం, కరుణ కోసం, ప్రేమ కోసం, బాగా పాడేందుకోసం 10గురు మెచ్చేటువంటి విధంగా అర్చన చేసిన, స్తుతించిన, కీర్తించిన దివ్యంగా, భవ్యంగా, రమ్యంగా ఉండాలి. కాబట్టి ఆ రీతిలో ఉండేటువంటి ఆలోచనతోటి మొట్టమొదట శ్రీయ బ్రహ్మ తమ గానామృతంతో శుభారంభం చేస్తారు. వీళ్ళంతా పిల్లలు అభ్యాసంలో ఉన్నారు. అభ్యాసం కూసు విద్య నేర్చుకుంటూ ఉన్నారు, మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉన్నారు. చాలా
శ్రీయకు మనపూర్వకంగా గట్టిగా అభినందనలు మీ శుభకామనల ద్వారా తెలియజెప్పారు. ఇంకొకసారి గట్టిగా ఉంటే తర్వాత పాటలోకి వెళదాం. ఇప్పుడు లలిత ఈ పాప మరొక పాట పాడాక లలితా దుర్గా వేదిక మీదకి వస్తారు. ఇప్పుడు శ్రీయ ఇంకొక పాటతోటి మనల్ని అలరిస్తుంది. ఇంతవరకు కొంచెం మైక్ ఆడుకుంది కానీ ఇప్పుడు పాప ఆడుకుంటుంది మంచి స్వరాలతోటి. కానీ నాన్న
Saraswati